హలో వెల్కమ్ టు ఎంబీ స్పెషల్ టాకీస్ మూవీ రివ్యూ. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వచ్చేసి యానిమల్ మూవీ. సో ఈ మూవీలో మనం మాట్లాడుకోబోయే మెయిన్ ఎలిమెంట్స్ ఏంటనేది మనం చూసేద్దాం ఇప్పుడు. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద మూవీ రివ్యూ. ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ని ఒక్కొక్కటి చెప్పుకుందాం. రణబీర్ కపూర్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్, కొంచెమైనా అర్జున్ రెడ్డి ఫ్లేవర్ అనేది కనిపిస్తుంది. రిలేషన్స్కి వాల్యూ ఇస్తాడు. ఎంతలా అంటే హీరోకి ఇద్దరు సిస్టర్స్ అంటే పంచప్రాణాలు. ఒక సీన్లో తన అక్క చదువుతున్న కాలేజ్లో కొంతమంది అబ్బాయిలు ర్యాగింగ్ చేసి ఏడిపిస్తున్నారని వాళ్ళ నాన్నకి చెప్దామని ట్రై చేస్తే ఆ సిచ్యువేషన్ని మన హీరో హ్యాండిల్ చేసిన వే అయితే వేరే లెవెల్ ఉంటుంది. అలాగే మూవీలో హీరో చెప్పే ప్రతి ఫిలాసఫీ కూడా ఐ ఓపెనింగ్లా అనిపిస్తుంది. అంటే జీవితంలో ఏం జరిగినా కూడా ఆగిపోకూడదు అన్న ఫిలాసఫీని కుండ బద్దలు కొట్టినట్టు ఓపెన్గా చెప్పేస్తాడు. అన్నిటికంటే హీరోకి తన తండ్రి అంటే ప్రాణం. తన తండ్రి లైఫ్లో జరిగే ప్రతి ఒకేషన్ని తన లైఫ్లో ఒక పండగలా సెలబ్రేట్ చేసుకునే క్యారెక్టర్. తన తండ్రి కోసం ఏమైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ని తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తప్పుపడతారు. నిజానికి అతనికి ప్రేమ ఎవరికీ అర్థం కాదు. చివరికి చైల్డ్హుడ్ నుంచి సపోర్ట్ చేసిన సిస్టర్స్ కూడా హీరోని ఒక టైం బాంబ్ లాగా, ఒక డిస్టర్బెన్స్ లాగా చూస్తారు. కానీ హీరో ప్రేమని తప్పనని అర్థం చేసుకుంది ఎవరైనా ఉన్నారు అంటే అది వాళ్ళ అమ్మ మాత్రమే. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ చుట్టూ జరిగిన ప్రతి విషయాన్ని డైరెక్టర్ గారు ఎమోషనల్గా చాలా బాగా పోర్ట్రే చేశారని చెప్పొచ్చు. క్యారెక్టర్ అనిల్ కపూర్. సాధారణంగా అన్ని మూవీస్లో లాగా ఫాదర్ అంటే కొంచెం అగ్రెసివ్గా కొడుకుని మంచి పొజిషన్లో చూడాలని ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. ఈ మూవీలో అనిల్ కపూర్ ఒక డీసెంట్, వెల్ డిగ్నిఫైడ్, డిసిప్లిన్ ఫాదర్గా కనిపిస్తారు. మీకు ఈ క్యారెక్టర్లో ఉన్న క్వాలిటీస్ చెప్పగానే మీకు అర్థమై ఉంటుంది, ఎస్, ఫాదర్ ఎలా అయితే డీసెంట్, డిసిప్లైన్, వెల్ డిగ్నిఫైడ్గా ఉంటారో అలాగే తన కొడుకు కూడా అలానే ఉండాలి అనుకునే క్యారెక్టర్. అనిల్ కపూర్ గారి క్యారెక్టర్ అండ్ అలాగే రణబీర్ గారి క్యారెక్టర్లో ఉండే డిఫరెన్సెస్ని డైరెక్టర్ గారు వాళ్ళ సీన్స్లో ఎమోషనల్, హార్ట్ బ్రేకింగ్లా చూపించారు. అండ్ ఆల్సో మనం ఆడియన్స్ కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతాం. క్యారెక్టర్ రష్మిక, వెరీ స్వీట్ అండ్ కామన్ గర్ల్ క్యారెక్టర్. కామన్ గర్ల్ క్యారెక్టర్ అంటే మన పక్కింటి అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో పేరెంట్స్, ముఖ్యంగా మదర్స్ వాళ్ళ కూతురుతో ఎలా ఉంటారో, వాళ్ళ కూతుర్ని వేరే అబ్బాయిలతో ఎలా నడుచుకోవాలో క్లారిటీ చెప్పకుండానే వాళ్ళతో ఇలానే ఉండాలి అని డిసైడ్ చేసేసి అదే విధంగా కూతురు కూడా అలానే ఫాలో అయ్యేలా చేస్తారు. ఇవన్నీ మూవీలో మన హీరోయిన్ క్యారెక్టర్ చూస్తే అర్థమవుతుంది. లాస్ట్ క్యారెక్టర్ బాబీ డియోల్. క్యారెక్టర్లో కొత్తదనం ఏదైనా ఉంది అంటే మగవాళ్ళ యాక్ట్ చేయడం. నిజానికి మనం విలన్ మగవాడైతే కాదు, అతనికి తన తాతయ్య అంటే పంచప్రాణాలు. తన తాతయ్య చనిపోయిన తర్వాత అసలు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా మగవాళ్ళ ఉంటాడు. అంతేగాని మగవాడైతే మాత్రం కాదు అని మూవీలో తన అన్నగా చేసిన క్యారెక్టర్ ఒకరు రివీల్ చేస్తారు. ఇంకా ఈ క్యారెక్టర్ గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదని నాకు అనిపించింది. ఎందుకంటే హీరో ఎంత బలంగా ఉండాలో విలన్ కూడా అంతే బలంగా ఉండాలి. కానీ అది ఈ విలన్ క్యారెక్టర్లో అలా అనిపించలేదని ఆడియన్స్కి అర్థమవుతుంది. మూవీలో లాస్ట్ ఫైట్లో విలన్ స్వాగ్ని కొంచెం హైప్ ఇచ్చారని చెప్పొచ్చు. డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ విలన్ క్యారెక్టర్ మీద ఇంకొంచెం వర్క్ చేసుంటే బాగుండు అని నాకు అనిపించింది. ఎలిమెంట్ లవ్. మూవీలో రణబీర్ కపూర్ తన ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ పార్టీకి వస్తాడు. ఇన్ఫ్యాక్ట్ రణబీర్ కపూర్ ఎంట్రీ సీన్ కూడా అప్పుడే, అది కూడా యంగ్ లుక్తో, లాంగ్ హెయిర్తో. పార్టీలో ఏఆర్ రెహమాన్ సాంగ్స్ బీజిఎంని కొంచెం రీమేక్ చేసి ప్లే చేస్తూ ఉంటారు. అప్పుడు తన ఫ్రెండ్ వచ్చి తన సిస్టర్ ఎంగేజ్మెంట్ జరుగుతున్న స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందాం అంటాడు. ఏఆర్ రెహమాన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్ నా చెలి రోజావే సాంగ్ బీజిఎం వస్తున్నప్పుడు మన హీరోయిన్ రష్మికని అక్కడే చూస్తాడు. ఇన్ఫ్యాక్ట్ తన ఫ్రెండ్ సిస్టర్ కూడా ఎవరో కాదు, మన హీరోయిన్ రష్మికనే. అంటే మన హీరోయిన్ రష్మిక ఎంగేజ్మెంట్ సీన్, ఈ సీన్ ఉంటుంది భయ, వన్ ఆఫ్ ద ఐస్ బ్రేకర్ సీన్. అదే టైంలో హీరోయిన్ అటెన్షన్ని తన వైపు గ్రాప్ చేయాలని ఇంటెన్షన్తో వాళ్ళ స్కూల్లో పాడుకునే ఒక సాంగ్ని అక్కడున్న ఫ్రెండ్స్తో పార్టీలో పాడిన తర్వాత హీరోయిన్కి తన చైల్డ్హుడ్లో పాడిన సాంగ్ అని గుర్తు వచ్చి హీరో దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అన్నయ్య అనే సీన్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. తర్వాత రణబీర్ కపూర్ రష్మికని ఒక స్టోరీ చెప్తాడు. పూర్వంలో మగాళ్ళు 2 రకాలు ఉంటారు. మొదటి రకం ఆల్ఫా, వేటాడేవాళ్ళు. రెండో రకం వేటాడిన తర్వాత వచ్చినవి పంచిపెట్టేవాళ్ళు. అప్పుడు ఆడవాళ్ళు కూడా పిల్లల్ని చూసుకునేవాళ్ళు, అన్ని పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఆడవాళ్ళు మాత్రం ఎలాంటి మగాల్ని కోరుకుంటారు అని రష్మికని అడగగానే ఆల్ఫా అని ఆలోచించకుండా చెప్పేస్తుంది.
మరి అందరు ఆడవాళ్ళు ఆల్ఫాని ఇష్టపడితే మరి రెండో రకం ఉన్న మగవాళ్ళు ఒంటరిగా ఉండిపోతారు కదా. అప్పుడు ఆ రెండో రకం ఉన్న మగాళ్ళు పోయిటరీ స్టార్ట్ చేస్తారు. చందమామలా ఉన్నావని స్టోరీ చెప్పి లాస్ట్లో నీకు ఎలాంటి మగాడు కావాలి అని క్వశ్చన్ మార్క్ వేస్తారు. అదే టైంలో మన హీరోయిన్ని తెలియకుండా తన ఫీట్ని టచ్ చేశాడు అని హీరోయిన్ చెప్పగానే ఆ సీన్ ఉంటుంది భయ్య. లిటరల్ యూ విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ సీన్. తర్వాత రష్మిక రణబీర్ కోసం వచ్చి ఇంటి నుండి వెళ్ళిపోయి లవ్ అవన్నీ మూవీలో చూస్తాం. ఇంకా రొమాన్స్ అంటారా, లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి రొమాన్స్ అన్నది ఒక కీ రోల్ లాంటిది. మూవీలో ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఫాదర్ అండ్ సన్ సీన్స్ ట్రైలర్ చూసినప్పుడే అర్థమై ఉంటుంది ఫాదర్ అండ్ సన్ మధ్య జరిగే స్టోరీ అని. రణబీర్ కపూర్ చైల్డ్హుడ్ సీన్లో తన ఫాదర్ అంటే ఎంత ఇష్టమో, తనని ఎంతలా ప్రేమిస్తున్నాడో, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే తన కడుపులో తన ఫాదర్ పుడితే తను ఎంతలా ప్రేమిస్తాడో, ఆ పై జన్మలో కూడా తన ఫాదర్ కడుపులో మళ్ళీ తనే పుట్టాలి అని లెటర్ రాసే సీన్ ఉంటుంది భయ్య. హార్ట్ టచింగ్ సీన్. నేను కనెక్ట్ అయ్యాను అండ్ ఆల్సో మన ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు. లాస్ట్లో ఇదే లెటర్ సీన్ని అనిల్ కపూర్ రీరిక్రియేట్ చేయడం ఇంకా హైలైట్ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఫాదర్ అండ్ సన్ యూనిక్ జర్నీ మీకు తప్పకుండా నచ్చుతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ సాంగ్స్ అండ్ ఫైట్స్. ఈ మూవీలో సాంగ్ సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి. నాకు మాత్రం మెషిన్ గన్తో ఫైరింగ్ అండ్ ఫైట్ సీన్లో ఒక పంజాబ్ సాంగ్ ఉంటుంది, వేరే లెవెల్. ఆడియన్స్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ విలన్తో ఫైట్ కూడా ఒక సాంగ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఈ మూవీలో బీజిఎమ్స్ కూడా మంచి గూస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి. ఫైనల్ ఎలిమెంట్ స్టోరీ ప్లాట్. మన డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, పెద్ద పెద్ద యుద్ధాలు అనేవి నా అనుకునే వాళ్ళతోనే మొదలవుతుంది అని. మన డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు ఈ మాట సీరియస్గా తీసుకుని స్టోరీ ప్లాట్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈస్ గుడ్ ఫ్యాన్ ఆఫ్ త్రివిక్రమ్ రైటింగ్స్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి ఏదైతే స్టోరీ ప్లాట్ని తీసుకున్నారో దాన్ని 95% ఇంప్లిమెంట్ చేశారని చెప్పొచ్చు. మూవీలో హీరోని ట్రాప్ చేయడానికి విలన్ ఒక అమ్మాయిని పంపిస్తాడు. ఆల్రెడీ పెళ్ళయి పిల్లలుండి కూడా అమ్మాయితో రొమాన్స్ చేసి తర్వాత తనని చంపడానికి వచ్చింది అని తెలుసుకోవడం. ఈ సీన్ అయితే కొంచెం అవుట్ ఆఫ్ స్టోరీ అండ్ హీరో క్యారెక్టర్ కూడా డౌన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే హీరో మోరల్స్ అండ్ ఎథిక్స్ చాలా బాగుంటాయి అండ్ కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. అలాంటి హీరో క్యారెక్టర్ అమ్మాయితో రొమాన్స్ చేసి తర్వాత కనిపెట్టడం నాకైతే నచ్చలేదు. ఆ సీన్స్ బదులు విలన్ క్యారెక్టర్ మీద వర్కౌట్ చేసుంటే బాగుండు అనిపించింది. ఫైనల్లీ ఈ మూవీ పెద్దవాళ్ళు అయితే చూడొచ్చు, అబౌట్ 20+ అండ్ ఫ్యామిలీ వాళ్ళు అయితే చూడొచ్చు. బట్ కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి కాబట్టి సో ఇబ్బంది అనిపిస్తే చూడొద్దు. లేదు మేము మూవీని మూవీలానే చూస్తాం అని మీరు అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ బిలో 20 నాట్ అలౌడ్. అండ్ ఫైనల్లీ నా మూవీ రివ్యూ వచ్చేసి